తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మరియు న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి మొత్తం 123 కేసులు రాజీ చేశారు. సివిల్ కేసులు 25, క్రిమినల్ కేసులు 60, చిక్ బౌన్స్ కేసులు 5, ఎంసీ కేసులు 4 మరియు టెలిఫోన్ బకాయి కేసులు 26, బ్యాంకు బకాయి కేసులు 3 రాజీ చేశారు. సివిల్ కేసులలో 56,45,000 రూపాయలు ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకునేలా రాజీ చేశారు. చెక్ బౌన్స్ కేసులో 8,62,000 రూపాయలు ఇచ్చిపుచ్చుకునేలా రాజీ చేశారు. రాజీయే రాజమార్గమని లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకున్నట వల్ల విలువైన సమయము డబ్బు ఆదా అవుతుందని, కోర్టుకు కట్టిన కోర్టు ఫీజు తిరిగి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. మరలా డిసెంబర్ నెల 2వ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని, ఇప్పుడు రాజీ చేసుకోలేని వారు అప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో న్యాయమూర్తులు డి సత్యవతి, 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కృష్ణ సత్యలత, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి సాయిరామ్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పిఎన్వి రంజిత్ కుమార్, స్పెషల్ కోర్ట్ మెజిస్ట్రేట్ చిరంజీవి, న్యాయవాదులు బెంచ్ మెంబర్స్ ముప్పుడి సుబ్బయ్య, కౌర్ వెంకటేశ్వర్లు, ఐఎస్ కృష్ణవేణి, ఎం మృత్యుంజయరావు, టి సత్యనారాయణ, రాజు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్లు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ కక్షిదారులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతున్నాం. దీంట్లో రాజీ పడదగ్గ సివిల్ క్రిమినల్ కేసులన్నింటినీ రాజీ చేసుకోవాలని కోరుచున్నాం. సివిల్ కేసులు రాజీ అయితే కనుక దాంట్లో ఉన్న కట్టిన కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుంది. అదేవిధంగా బ్యాంక్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, 498 కేసులు కానీ, మెయింటెనెన్స్ కేసులు కానీ ఒక్క కోర్టుకు ఒక్కొక్కటి ఇంకైనా అలాంటివి కూడా రాజీ చేయడానికి అవుతుంది, రాజీ చేస్తాము. అందువల్ల ఈ సరైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.